మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము 2025 ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శుభ అశుభ ఫలితాలు రెండూ కూడా సమానముగా వర్తింపజేసేటువంటి విధానముగా ఉన్నది. మీరు ఏ పని చేద్దామన్నా దేనికి ముందుకు వెళదామన్నా కొంచెం ఆచితూచి అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. ఒకటికి రెండు సార్లు మీకు నమ్మకమైనటువంటి వాళ్ళని కానీ అనుకూలవంతమైనటువంటి వాళ్ళని కానీ అడిగి తెలుసుకోండి, మేలు జరుగుతుంది. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది విపరీతముగా ఉంటుంది, కానీ తగినటువంటి ఫలితము మీకు అందలేకపోతూ ఉంటుంది గాక. అలాగే చేపట్టినటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తి కాక కొంచెం నిదానంగా జరుగుతున్నాయి అనేటువంటిది జరిగి మానసికమైనటువంటి కోపము ఉద్రిక్తత అనేటువంటిది కూడా రావడం జరుగుతుంది. ఇతరులతో మాట్లాడేటువంటి విషయములో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి మాట్లాడితే మేలు జరుగుతుంది. అలాగే ఉద్యోగపరముగా ఊహించని స్థాన చలన సూచనలు అనేటువంటివి కనబడుతూ ఉన్నది. మీరు అసలు ఏమాత్రము ఊహించకుండా నాకేమిటి నేను ఇక్కడ స్థిరంగా ఉంటాను మేలు జరుగుతుంది అనుకునేటువంటి వాళ్లకు స్థానచలనము అవుతుంది అనుకున్నటువంటి వాళ్లకు కాకుండా ఆగిపోవటము, ఇలాంటివి చిత్ర విచిత్రాలు కొన్ని జరుగుతాయి. అలాగే జీవిత భాగస్వామితో సరైనటువంటి అవగాహన అనేటువంటిది లేకుండా ఇద్దరికీ కాస్త మనస్పర్ధలు అనేటువంటివి కలిగే విధముగా ఉంది. కాబట్టి ఎక్కువగా వాదనలు పెట్టుకోవద్దండి. ఒక మాట అంటే సరేలేని సర్దుకొని ముందుకు వెళ్ళే విధముగా చూసుకోండి, మేలు జరుగుతుంది. సంతానము విద్యా విషయాలపై దృష్టి పెట్టండి. మీ సంతానము విద్యా విషయాలపైన దృష్టి పెట్టండి. ఆల్రెడీ సంతానము ఉన్నవాళ్ళ సంగతి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చదువుకునేటువంటి విధానములో మీ పిల్లలు మీకు కాస్త చెడ్డ పేరు తెచ్చే విధంగాను ఇబ్బంది కలిగే విధముగాను ఉండబోతున్నది. కొంచెం దృష్టి పెట్టి చూడండి. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు చేసేటువంటి దాని వలన నష్టము వచ్చే విధముగా ఉండబోతున్నది. రుణ ఒత్తిడి అనేటువంటిది అధికమవుతూ ఉన్నది. ఆదాయ మార్గాలు అనేటువంటివి తగ్గుతాయి ఈ మాసములో కొంచెము మీకు. అంతేకాకుండా ఒక వ్యవహారములో బంధుమిత్రుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు వచ్చే విధముగా ఉన్నది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను. కనుక బాగా ఆలోచన చేసి ఒకటికి రెండు సార్లు ఏ పని చేద్దామన్నా ఒక్కసారి తెలుసుకొని నిర్ణయాలు చేయండి. అలాగే మాసము చివరిలో నూతన వస్త్ర ఆభరణాలు అనేటువంటివి కొనుగోలు చేస్తారు. ఏది ఎలా ఉండినా ఇంట్లో శుభకార్యాలు చేసే విషయంలో మాత్రం ముందుంటారు. శుభకార్యాలు చేయడానికి అందరినీ రమ్మంటారు, అన్నీ జరుగుతాయి. నిరుద్యోగులు వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి, తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. ఏదో ఒక మార్గం అయితే దొరుకుతుంది గాక మీకు. ఏది ఏమైనా శారీరకమైనటువంటి శ్రమ విపరీతముగా చేసి దానికి తగినటువంటి ఫలితాలు పొందాలి అనేటువంటి కార్య నిమగ్నమై ముందుకు వెళ్ళే విధముగా ఉండబోతున్నది. అయిన వాళ్లతోనే చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి. సినిమా రంగములోను కళారంగంలో కళాసేవ చేసేటువంటి వాళ్ళు కానీ సీరియల్స్లో నటించేటువంటి నటీనటులకు కానీ కొంతవరకు బాగానే ఉన్నది. కానీ మీరు వేసేటువంటి అడుగులు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి వేయండి, మేలు జరుగుతుంది. విద్యార్థులు బాగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేది చూసుకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. మహాశివరాత్రి అంటే మనము మామూలుగా శివాలయాలకు అందరము భక్తజనం అంతా కూడా వెళ్ళటం చేయడం చూస్తూ ఉంటాం. ఏ పండుగ వచ్చినా అలా విష్ణుపరమైనటువంటి పండుగలు వచ్చినా వెళతాము. శివాలయం మహాశివరాత్రి అంటే శివుడి అనుగ్రహం, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం వెళుతూ ఉంటాము, సహజమే. కానీ
ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చెయ్యాలి. ఏమిటి అంటే, మామూలుగా మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసము వస్తుంది గాక. అయితే ఈ మాస శివరాత్రులు ఎక్కువగా పాటిస్తుంటాము కొంతమంది పాటించరు. అవి పాటించినా పాటించకపోయినా ఈ మాస శివరాత్రులు అన్నీ కూడా కలిసి ఒక్కనాడు మహాశివరాత్రి అని వస్తుంది. అందుకే జన్మానికో మహాశివరాత్రి అనేటువంటి పదం వాడుతూ ఉంటాం. ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అనేది గనక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, అందరూ ఉపవాసము అంటే తిండి తినకుండా ఉండటం అనేటువంటి దాని దగ్గరే ఆగిపోతున్నాం. అలా కాదు. ఉపవాసం అంటే ఏమిటి అంటే, స్వామికి సమీపముగా ఉండటం, స్వామిని నిరంతరము మనము ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది ఉన్నది. శివపంచాక్షరీ మంత్రానికి సంబంధించినటువంటి మహత్తు ఇంకొకటి లేదు అని ఉన్నది. ఓం నమ శివాయ శబ్దం అనేటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటిది, అన్ని రంగాల వారికి మేలు చేసేటువంటిది అనేటువంటిది మనం గుర్తించాలి. ఆ రోజు ఉదయాన్నే మామూలుగా యథావిధిగా సూర్యోదయాత్ పూర్వమే తలస్నానము చేయటము, గుడికి వెళ్ళటము, మనకు చేతనైనటువంటిది పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి స్వామికి అభిషేకము చేసుకోవటము, చెరుకు రసము, పళ్ళ రసాలు వీటన్నిటితో చేయడం జరుగుతుంది. అయితే మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి పెసరపప్పు ఇట్లాంటివి ఏవో చేస్తారు. పళ్ళ రసాలతో పళ్ళు, పలహారాలు ఇవి మాత్రమే పెడతారు. భోజనము నివేదన అనేటువంటిది చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే ఉపవాసం ఉంటాము కాబట్టి మహాశివరాత్రిని. అయితే అన్ని రకాల వారికి, అన్ని రాసుల వాళ్లకు, 12 రాసుల వాళ్లకు ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రములో మనుషులు మనం జన్మిస్తాం. కానీ అన్ని రంగాల వాళ్లకు మేలు జరగాలి, ఈ మహాశివరాత్రి నాడు మనకు అనుకూలముగా కావాలి పరమేశ్వరుడి అనుగ్రహము అనుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, చంద్రమౌళీశ్వరుడు ఆయన పరమేశ్వరుడికి వేరే ఇది లేదు. కనుక మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ఆ మరుసటి రోజు ముందు రోజు ఆ రోజు ఇచ్చినటువంటివి మరుసటి రోజు ఉపయోగపడేటువంటి విధముగా ఇవ్వవలసినటువంటిది 1 కిలో బియ్యము, 1 కిలో బెల్లము. ఈ 2 బియ్యము బెల్లము 2 ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి దానములాగా ఇస్తారో తప్పకుండా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది. ఎందుకు దానాలు ఇవి చేయమంటాము అంటే, ఎప్పుడు ఏది చేస్తే ఫలితమో అది చేస్తేనే ఫలితం. ఉత్తప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు. అంటే చెయ్యకూడదు అని కాదు, రావాల్సినంత ఫలితము రాదు, తక్కువ ఫలితం వస్తుంది. మరి ఎక్కువ ఫలితము రావాలి అన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము ప్రవర్తించినప్పుడే కదా మనకు మేలు జరుగుతుంది. అందువలన పళ్ళ రసాలతోనూ అన్నిటితోనూ చేసుకుంటూ ఉంటారు, సహజము. నిజానికి ఆ మరుసటి రోజు మాత్రము పనికొచ్చే విధముగా ఇవి ముందు రోజు గనక దానము చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.